చూస్తూ ఉంటాడు. దేహం ఉండగానే ఆ దేహం ఎప్పుడైతే పోతుందో అప్పుడు అంతటా ఉండే బ్రహ్మంలో నిలిచిపోయి ఇంకా మళ్ళా దేహం ఎత్తుకొని భూమి మీదకి రాడు, అంటే మళ్ళా జన్మ రాదు. అట్లనే పరమాత్మలో కలిసి ఏకత్వం పొందుతాడు. పాలు పెరుగుగా మారినట్లు తానా ఘటాకాశముగా పరిగణించనట్లు లేదు. అది పాలు చూడబెట్టి ఏమైంది, పెరిగింది మళ్ళీ పాలు కాగలదా? ఇలా పాలు కాలేదు, అట్లా కాలే, అట్లా మార్పు చెందలే. అంతటా ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మలోకి దేహం వచ్చింది కాబట్టి దేహమంతా వ్యాపించినాడు. అంతేగాని దేహము పరమాత్మలోకి పోలే, పరమాత్మ దేహంలోకి రాలే, పరమాత్మలోకి దేహం వచ్చింది. అంతటా ఉన్నాడు పరమాత్మ, పరమాత్మలోకి దేహం వచ్చింది. ఇప్పుడు రాతిలోని కప్ప అంటాం కదా, దానికి చుట్టూ రాయి మూసుకుపోయింది కదా, మరి దాంట్లోకి పరమాత్మ ఎట్లా చేరినాడు అంటే ఆ కప్పలో ఉండేటువంటి ఆ చిన్న రంధ్రంలో, ఆ రంధ్రంలో నీళ్ళు ఏర్పడి అక్కడ కూడా కప్ప తయారవుతుంది. అంటే దానికి జీవం ఏర్పడుతుంది, దాంట్లో చైతన్యం వస్తుంది. అంటే అప్పటికి చైతన్య స్వరూపమైన పరమాత్మ రాయినంతా వ్యాపించి ఉన్నాడు, భూమినంతా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపకంగా ఉన్నాడు. ధాన్యం పోసి డబ్బాలో పెడితే ఒక నెల చూడకపోతే దాని నిండా పురుగులు తయారవుతాయి కదా, ఆ డబ్బాలో అంతా వ్యాపించి ఉన్నాడు చైతన్య రూపమైన పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపంలోకి ఈ దేహం వచ్చింది, కొన్నాళ్ళు దాని సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది, దేహం పోతుంది. పరమాత్మగానే ఉంటున్నాడు. పరమాత్మ రాను లేదు, పోను లేదు, ఎప్పటికీ ఒక్కటిగా ఉన్నాడు. అటువంటి పరమాత్మ నా స్వరూపము. ఇప్పుడు నువ్వు అనుకోవడానికి ఏం నీకు రోగం? అటువంటి పరమాత్మ రానులే పోనులే, పరమాత్మలో నువ్వు వచ్చినావే, నువ్వు వచ్చి ఈ పరమాత్మ నా స్వరూపం అని ఎందుకు అనుకో? ఇది దేహం నేనని ఎందుకు ఒప్పుకోవాలా? లక్షణంగా పరమాత్మలోకి వచ్చినావు, పరమాత్మని అంతా నీలో అంతా నిండిపోయింది జ్ఞానస్వరూపమైన పరమాత్మ. అటువంటి జ్ఞానంతోనే బతుకుతున్నాను నిరంతరము. నాకు జ్ఞానం లేకపోతే ఎట్లా బతుకుతాను? ఏం తినవాలా, ఏం తినవలదు అనే జ్ఞానం ఉంటే కదా ఈ శరీరం వృద్ధికి వస్తూ ఉండేది. అటువంటి జ్ఞానం లేని ఎప్పుడు? ఆ జ్ఞానమే కదా పరమాత్మ, ఆ పరమాత్మ కదా నా స్వరూపము. ఈ దేహమేమడిది, రెండాళ్ళు దాంట్లోకి వచ్చింది, ఏదో కర్మలు అనుభవించింది, కొన్నాళ్ళకి పోతుంది. ఆ పరమాత్మ మాత్రము ఎప్పటికీ ఒక్కటిగా ప్రకాశిస్తున్నాడు. అటువంటి పరమాత్మ నా స్వరూపము. శివోహం శివోహం నిరంతరము ఆ ధ్యానం చేయండి. ఈ ఘటాకాశము ఆ మహాకాశమే అవుతున్నది. అట్లే నాలోని జీవుడు ఆ పరమాత్మ కంటే భిన్నుడు కాడు. అది ఆ కింద పగిలిపోతూనే కొండలో ఉన్న ఆకాశము మహాకాశంలో ఎట్లా కలిసిపోతుందో, ఇంకా ఎక్కడ దానికి కొండ రూపం లేదు, ఆకాశానికి కూడా కొండ రూపం లేదు. ఎందుకు? ఇన్నాళ్ళు కొండలో ఉండేది కదా, మరి కొండ రూపం ఏమన్నా పొందింది ఆకాశం ఏం పొందలే. అట్లనే మనలో ఉండే పరమాత్మ కూడా సర్వవ్యాపకంగా ఉండే పరమాత్మలోకి మన శరీరం వచ్చింది. మన శరీరం ఇన్నాళ్ళు ఉంటుంటే ఈ సుఖ దుఃఖాలు లాభ నష్టాలు ఏదో నువ్వు ఏడుస్తున్నావు దీన్ని పెట్టుకొని, కానీ ఆ లోపల ఉన్న పరమాత్మ ఏదైనా దాన్ని పొందిందా అంటే దేన్ని పొందలేదు. ఆ పరమాత్మలోకి వచ్చింది, కొంతకాలం ఉండింది శరీరము. ఈ శరీరంలోకి ఆ పరమాత్మ వచ్చి ప్రతిబింబించే స్థానాలు చెడిపోయినాయి, శరీరము వదిలేసింది. ఆ పరమాత్మను లోపలికి తెచ్చుకొని పెట్టుకునే శక్తి లేక శరీరం వదిలేసింది. దేహం అంతకు దేహం శవమై పడిపోయింది. అంతేగాని పరమాత్మ పోయినాడా? పరమాత్మ
పోను లేదు, రాను లేదు, ఎప్పటికీ ఉన్నాడు. అఖండమై అనంతమై పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అటువంటి పరమాత్మ నా స్వరూపము. నేను వచ్చేవాడిని కాదు, పోయేవాడిని కాదు. ఆ బ్రహ్మము నా స్వరూపము. ఈ శరీరం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇది కాదు నేను, ఆ బ్రహ్మం నా స్వరూపము అని బాగా అనుకొని ఆ బ్రహ్మమందు నిలిచి ధ్యానం చేసుకోండి. శివోహం శివోహం అని. అట్టి జ్ఞానం ఇట్లు సరిగా అర్థం చేసుకుంటే జ్ఞానం అవుతున్నది. ఆ విధంగా జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఈ విధంగా వ్యాపించి ఉంటే సరిగా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. దాన్ని బాగా ఇప్పుడు మనకు ఎంత శాస్త్రం చదివితే అంత విపులంగా శాస్త్రము ఆ పరమాత్మను గురించి చెప్తూ ఉంటే మనం తెలుసుకొని ఇది కదా అవసరం, నిజమే కదా అని మనం అనుకుంటున్నాం. కానీ తెలియని వాడు ఏం చేస్తున్నాడు? దేహమైన నేనే ఇక్కడికి వస్తున్నాను, నేను అన్ని అనుభవిస్తున్నాను, నేను ఇంత సంపాదిస్తూ ఈ విధంగా అహంకార మమకారాలతో కట్టుబడి మళ్ళా జన్మ తెచ్చుకుంటున్నాడు. ఈ సంస్కారాలు పోవు. ఏ పనులు చేసినావో ఆయా పనుల యొక్క సంస్కారము విత్తనాల మాదిరి నీకు కూడా తెలియనటువంటి, అంటే మనకు కనిపిస్తే మనం తీసి పడేసుకోగలుగుతాం. మనకు కనపడని స్థితిలో ఆ నిరాకారమైన స్థితిలో దాగి ఉన్నాయి. ఆ విత్తనాలను తీసుకొని ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ శరీరం పోతే పోయింది పేడవద్దు అనుకుంటుంది, అనుకోదు. ఇవన్నీ ఉన్నాయి కదా, అది చేయలేకపోతేనే ఇది చేయలేకపోతేనే ఇది అని అనుకున్న కోరికలన్నీ ఉన్నాయి కదా, వాటితో ఆ సంస్కారాలు సూక్ష్మంగా దాగి ఉండడం వల్ల వాటిని తీసుకొని ఇంకొక శరీరం తయారు చేసుకొని ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా జన్మలు దేవుడు ఇదే తెచ్చుకుంటుంది. దీనికి ఏమేమి కావాలని కోరుకొని అన్నీ చేసిందో, ఆ చేసిన సంస్కారాలన్నీ లోపల పెట్టుకుందో వాటి కోసం మళ్ళా జన్మ ఎత్తుతుంది. ఆ విధంగా జన్మలు వస్తుంటాయి. అట్టి జ్ఞానం లేనివాడు దుఃఖపడుచున్నాడు. ఆ జ్ఞానం లేకపోతే ఇది ఏమిటిది? ఏదో మనం వచ్చినాము, నేను అంతటా ఉండే బ్రహ్మస్వరూపాన్ని, నాలోకి ఈ దేహం వచ్చింది, కొన్నాళ్ళు ఈ దేహంతో అనుభవించినాను, ఈ దేహం నేను కాదు, నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అని ఎవడైతే తెలుసుకొని అహం బ్రహ్మాస్మి శివోహమయం ఆత్మ బ్రహ్మ అని ఎవడైతే ఆ బ్రహ్మం మాత్రంగా ఉన్న తన స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చినాడో అప్పుడు ఈ శరీరం పోయినా ఆ బ్రహ్మమందే నిలుస్తాడు, బ్రహ్మమైపోతాడు. కానీ మళ్ళా జన్మ అంటూ వాడికి రాదు. కావున నిన్ను నీవు తెలుసుకొని పునరుద్ధరించుకొని జీవించుట తెలుసుకుని పరమాత్మ అయిన నిన్ను నువ్వు తెలుసుకొని ఇంకా ఏం చెప్తారు? ముందు జన్మలు 10 జన్మలు వెనక ఉంటాయంటాడు, ఈ జన్మలోటి ఉన్నాయంటాడు. ఇన్ని గొప్ప ఎత్తుకొని పోయి ఇంకొక శరీరంలో ప్రవేశించవాలి. కాబట్టి ఇప్పుడు ఇవి ఎట్లా పోతాయి? క్షీయంతే జస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే అంటే ఎప్పుడెప్పుడు నువ్వు ఈ బ్రహ్మభావాన్ని చేస్తావో, ఎప్పుడెప్పుడు బ్రహ్మమాత్రంగా నిలుస్తూ ఉంటావో అప్పుడంతా కూడా ఆ జ్ఞానాగ్నిలో ఈ సంస్కారాలన్నీ కాలిపోతూ ఉంటాయి. ఏమవుతున్నాయి? మళ్ళా జన్మకు రావడానికి కావాల్సిన సంస్కారాలు మిగలకుండా ఏమవుతున్నాయి? జ్ఞానాగ్నిలో కాలిపోతున్నాయి. ఎప్పుడు నేను ఆ బ్రహ్మము, నేను పరమాత్మను అని తెలుసుకొని ఎవడెవడు ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి ధ్యానం చేస్తున్నాడో ఆ జ్ఞానాగ్నిలో వీడివి ఇంతకుముందు జన్మల్లో చేసిన కర్మలు ఏవైనా కూడా ఉన్నా కూడా అవన్నీ కాలిపోతున్నాయి. ఆ విధంగా ఆ కాలిపోవడంతో వీడికి జన్మ లేకుండా పోతుంది. అటువంటి మోక్షాన్ని సంపాదిస్తున్నాడు. అజ్ఞానంలో జీవించుట మరణముతో సమానమే అవుతున్నది. అజ్ఞానంలో
ఆ పరమాత్మ ఏదో తెలియకుండా దేహమే నేను అనుకుంటూ ఆ అజ్ఞానంతోనే జీవిస్తున్నదే. అది జీవించడంతో కాదు, అది మరణించిన దాంతో సమానమే. ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నావు ఆ పరమాత్మ స్థితిని అంటారు. జీవుడు ఆత్మ యొక్క పరిణామం కాదు, తదంశము కూడా కాదు అని చెప్పుట ద్వారా ఇతర మతములన్నీ ఖండింపబడి అద్వైత తత్వము స్థాపించబడి. జీవుడు పరిణామం అంటే మార్పు చెందుతాడా అంటే మార్పు చెందేవాడు కాదు. వీడు నశించిపోయేటువంటి వాడా, లేకుండా పోయేటువంటి వాడు కాదు. ఎందుకు? పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడు. పరమాత్మ సర్వవ్యాపకంగా ఎప్పటికీ ఉంటుంది. అటువంటి సదా ఉండేటువంటి ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి ఒక కాంతి. కాబట్టి ఈ జీవుడు కూడా నశించేటువంటి వాడు కాదు. ఈ శరీరంగా ఉంటే ఇంకొక శరీరం, ఆ శరీరం కాకుంటే ఇంకొక శరీరం, ఇట్లా శరీరాలు మార్చుకుంటూ తిరుగుతాడే కానీ లేకుండా మాత్రం పోడు. ఎప్పుడు లేకుండా పోతాడు? బ్రహ్మభావం పొందినప్పుడు. శ్రీయంతేక్ష బ్రహ్మాని తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరమాత్మ దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో, జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, జ్ఞానమాత్రంగా ఎప్పుడైతే నిలుస్తున్నాడో అప్పుడు ఆ కర్మలన్నీ కూడా కాలిపోతాయి. అంతవరకు వీడిని విడిచిపెట్టవు కర్మలు, మళ్ళా జన్మలు తెస్తూనే ఉంటాయి అంటారు. ఆత్మ ఆవృతమైన జీవుడనియు తాను తాను తెలుసుకొనిన ఆ జ్ఞానమే తత్వమనియు ఈ పై ఉదాహరణ వివరించుతున్నారు. ఆవృతమైన జీవుడు కప్పబడినాడు అంటే, ఆవృతం అంటే కప్పబడడం. దేని చేత కప్పబడినాడు? అజ్ఞానం చేత కప్పబడి నేను పరమాత్మను అన్న విషయాన్ని మర్చిపోయినటువంటి వాడు ఈ జీవుడు. దేహంలోకి వచ్చినాడు, దేహమే నేను అనుకున్నాడు. ఇంకా ఎప్పటికీ ఉంటాను అనుకుంటుంటాడు ఈ దేహంతో, కానీ దేహం ఎప్పటికీ ఉండదు. మళ్ళీ ఈ దేహం పోతూనే అయిపోయిందిలే, నాకు ఇంకా ఏం లేదులే అనుకుంటాడు. కాదు, మళ్ళా జన్మ ఉంటుంది. నువ్వు ఎంతవరకు నీ యందు ఉండేటువంటి ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మను తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలిచి బ్రహ్మమందు ఏకత్వాన్ని పొందకుండా ఉంటావో అంతవరకు జన్మలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆ బ్రహ్మత్వం ముందు ఏకత్వం పొందినావో అప్పుడు ఆ జన్మ అంతటితో లాస్ట్ అవుతుంది అంటారు. హృదయ కుహరం